పికిలి పిట్ట. ఇది కూడా చందమామ కథే. ఈ కథలో గండబేరుండ పక్షి ఈ పక్షులన్నిటికీ రాణి అనమాట. దానికి ఉన్న బలము వేగము వేరే పక్షులకు ఉండవు. అందుచేత వేరే పక్షులు వాటికి ఏమైనా ఆపద కలిగినా ఏదైనా అన్యాయం జరిగినా ఈ పక్షితో చెప్పుకునేవన్నమాట. దీనికి తగ్గట్టుగా ఈ గండబేరుండ పక్షి వాటికి సహాయం చేస్తూ ఉండేది. ఒకసారి ఒక పికిలి పిట్ట ఏం చేసిందంటే పొలంలో 3 గుడ్లు పెట్టింది. అక్కడికి దగ్గరలోనే కలుగులో ఒక చిట్టెలుకు వచ్చి అందులో ఈ గుడ్డుల్లోంచి 2 గుడ్లను కాజేసింది. ఈ పికిలి పిట్టకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఈ గండబేరుండ పక్షి దగ్గరికి వెళ్ళి, దొరసాని నన్ను ఆపద నుంచి రక్షించు, నేను 3 గుడ్లు పెట్టాను, అందులో 2 చిట్టెలుకు వచ్చి తినేసింది, ఇది నా 3వ గుడ్డు, ఇది కూడా కాజేస్తే నాకు గర్భశోకం వస్తుంది, ఈ ఆపద నుంచి కాపాడాలి అని అడిగింది. అప్పుడు గండబేరుండ పక్షి కింద చాలా గొప్ప ఘనమైన పక్షులు ఉన్నాయన్నమాట. వాటిలో అందానికి, బలానికి, మాటకి, పాటకి, ఆటకి ప్రసిద్ధి చెంది ఉన్నాయన్నమాట. అంటే అవేంటో మీకు తెలుసు కదా. ఉష్ట్రపక్షులు, రాబందులు, డేగలు, నెమళ్ళు, చిలుకలు, గోరింకలు. వీటన్నిటితో పోలిస్తే ఈ పికిలి పిట్ట అంతా చిన్నది. అందుకని ఏం చేసింది, గండబేరుండ పక్షి చిరాకు పడి, ప్రతిదానికి నా దగ్గరికి వస్తే నేనేం చేయగలుగుతాను, నీ ముష్టిగుడ్లను కాపాడడం కూడా నా పనే అయితే ఇంకా రాజ్యం ఎలా చేయగలుగుతాను నేను, నా చేతనవుతుందా? కాకపోయినా పిల్లల్ని కాపాడుకోవడం అంటే ప్రతి తల్లికి ఆ నేర్పు ఉండాలి. అలాంటి నేర్పు నీలో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నన్ను వేధించకుండా నీ గుడ్లు నువ్వే కాపాడుకో అంది. అప్పుడు ఈ పికిలి పిట్ట ఏం చేసింది, దొరసాని గోరుతో పోయేదానికి గొడ్డలు కావాల్సి వస్తుందని సామెత వినలేదా? నేను చిన్న పక్షినే, చిన్నదాన్నే, కానీ అలా అని నన్ను చిన్నదాన్నని భావించి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు అని పికిలి పిట్ట అంటుంది. అప్పుడు గండబేరుండానికి కోపం వచ్చి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా, పద అంది. అప్పుడు పికిలి పిట్టకి ఏం చేయాలో తోచలేదు. ఆ గుడ్డున్న చోటికి తిరిగి వచ్చి అప్పుడు ఏం చేసిందంటే ముక్కుకి దర్భపుల్లను పట్టుకుని తన గుడ్డుని ఎట్లాగైనా కాపాడుకోవాలని కూర్చుంది. ఇంతలోపల చిట్టెలుక వచ్చి ఆ మిగిలిన గుడ్డు కాస్త తీసుకుపోతుందనే కంగారుతో ఏం చేసింది, ఈ పికిలి పిట్ట ఆ దర్భపుల్లతో చిట్టెలుకను పొడిచింది. ఆ పుల్ల సూటిగా ఏం చేసింది, కంట్లో పొడుచుకుంది, చిట్టెలుక కంట్లో పొడుచుకుంది. ఆ కంట్లో పొడుచుకునేసరికి బాధతో ఈ చిట్టెలుక ఏం చేసింది, అది బాధ భరించలేక పరిగెత్తెళ్ళి కళ్ళు కనపడక పడుకున్న సింహం అక్కడ పడుకుని ఉంది. ఆ సింహం ముక్కులో దూరింది. అప్పటికి ఆ సింహం ఉలిక్కిపడి లేచింది. తనకేదో అయిపోతుందని చెప్పేసి, అపాయం వచ్చిందని చెప్పేసి పరిగెత్తెళ్ళి ఒక సరస్సులోకి దూకింది ఈ సింహం. అదే సమయానికి ఏమైంది, అక్కడ వాసుకి, నాగరాజైన వాసుకి అంటే పాము, ఆ పాము ఏమో సరస్సులో ఈదుతున్నాడు. సడన్గా సింహం ఆ సరస్సులోకి వచ్చేసరికి ఆ పాము బెదిరి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అట్లా ఎగురుతా మేరు పర్వత శిఖరాన ఉన్న ఈ గండబేరుండ పక్షి గూటిని అనుకోకుండా తగిలి తోసాడనమాట. అప్పుడు అందులోంచి ఈ గండబేరుండ పక్షి గుడ్డు ఉంది, ఆ గుడ్డు కాస్త కింద పడి చితికిపోయింది. అప్పుడు ఈ గండబేరుండ పక్షి పాపం ఏడుస్తా ఈ పాముతో అంది, ఇదేం పని వాసుకి, నేను నీకేం అపచారం చేశాను, నా గుడ్డును ఎందుకు నాశనం చేశావు, ఎన్నో ఏళ్లకు కానీ నేను ఒక గుడ్డు పెట్టను, ఎంత నష్టం కలిగించావో చూడు అంది. అప్పుడు ఈ వాసుకి కూడా బాధపడతా అంది, నేను కావాలని చేయలేదు, కానీ ఆ సరస్సులో నేను ఈదుతుంటే ఒక భయంకరమైన సింహము బొబ్బలు పెడుతూ అంటే అరుస్తూ నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నాకు కంగారు పడి గాలిలోకి ఎగిరాను, నీ గూడును కూడా అప్పుడు నేను గమనించలేదు అన్నాడు. అప్పుడేం చేశారు, వీళ్ళిద్దరూ కలిసి సింహం దగ్గరికి వెళ్ళారు. సింహాన్ని వీళ్ళు అడిగారంటే, నువ్వెందుకు అట్లా గర్జించుతా సరస్సులోకి ఎందుకు వచ్చావు,
చూడు ఎంత నష్టం జరిగిందో తెలుసా అన్నారు. అప్పుడు సింహం ఏమందంటే, క్షమించాలి, నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. నా దారిని నేను అక్కడ గడ్డి దగ్గర పడుకుని నిద్రపోతున్నాను. అప్పుడు సడన్గా నా ముక్కులోకి ఒక చిట్టెలుక దూరింది. అప్పుడు ఏం జరిగిందో నాకు ఏం అర్థం కాలేదు. నా ప్రాణానికి ఏదో అయిపోతుంది, ప్రమాదం వచ్చిందని పరిగెత్తుకొచ్చాను. అప్పుడు ఆ తొందరలో నేను ఈ సరస్సుని చూడలేదు, ఈ వాసుకిని చూడలేదు అంది సింహం. అప్పుడు వీళ్ళు వెళ్ళి చిట్టెలుకని అడిగారు. అప్పుడు అదంది, ఇది నా తప్పేం లేదు, నేను పికిలి పిట్ట గుడ్డుని తినబోయాను. ఆ పిట్ట నా కంటిని దర్భతో పొడిచింది. ఒకవైపేమో నా కన్ను పోయింది. దిక్కు తెలియక నేనేం చేశాను, పరిగెత్తుతా సింహం ముక్కులోకి దూరాను కాబోలు. తెలిసుండి నేను ఎందుకు చేస్తాను, సింహం ముక్కులోకి ఎందుకు దూరుతాను అంది. అప్పుడు అర్థమైంది గండబేరెండు పక్షికి, తప్పంతా తందే. పికిలి పిట్ట వచ్చి తనతో వచ్చి మొరబెట్టుకున్నప్పుడు తనకి అది చాలా చిన్న విషయంగా తోచి దాన్నేమో పొమ్మంది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, చిన్న విషయాల్ని కూడా అలక్ష్యం చేయకూడదు, అదే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి అనేసి అప్పుడు గండబేరుండికి అర్థమైందనమాట. బాగుందా కథ, పికిలి పిట్ట కథ?